హలో అందరికీ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేనైతే చాలా చాలా బాగున్నాను. మీలో ఎంతమందికి బేసిక్ ఎథెంటిక్ కేక్ అంటే ఇష్టం చెప్పండి? ఇప్పుడంటే కూల్ కేక్స్ అన్నీ వచ్చేసినాయి కానీ అప్పట్లో ఆ కేక్స్ టేస్టే వేరండి. అదేంటో మరి బర్త్డేస్కి కట్ చేసే కేక్స్ అయితే ఇంకా టేస్ట్గా ఉండేవి. నేను ఇక్కడ బేసిక్ కేక్ ప్రిపేర్ చేస్తున్నానండి. ఐ నో మీలో చాలామందికి ఈ రెసిపీ తెలుసు, అందుకే నేను ఇంకేం స్పెషల్గా చెప్పట్లేదు. జస్ట్ దీంతో ఉన్న నా అనుభవాలు చెప్పాలనుకుంటున్నా. ఓవెన్ లేకుండా ఇక్కడ నార్మల్ బేసిక్ స్టైల్లోనే ప్రిపేర్ చేసేసుకుంటున్నానండి. మనకున్న బిజీ స్కెడ్యూల్స్లో ఇట్లాంటివి చేయడం కొంచెం కష్టంగానే అయిపోతుంది. బట్ మనం ఎంత కష్టపడి చేసినా, మనం ఎవరి కోసమైతే చేసామో వాళ్ళ కళ్ళల్లో చూసిన ఆనందం చూస్తే మనం పడిన కష్టం అంతా పోతుందండి. ఇక్కడ నేను అదే ఫీల్ అవుతున్నాను. నేను కేక్ చేసి నా కూతురికి ఇచ్చాను. తనైతే చాలా హ్యాపీ ఫీల్ అయింది అండ్ చాలా ఆస్వాదించింది కూడా దాన్ని. ఇలా మీలో ఎంతమంది మీ పిల్లల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉంటారు? అదేంటో వీళ్ళ కోసం చేయాలంటే ఎక్కడ లేని ఎనర్జీ వచ్చేస్తుంది కదా. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో.